తెలంగాణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ లైఫ్ లైన్ ఆర్టీసీ ద్వారా రోజు 65 లక్షల మంది ప్రయాణికులు, అందులో మహాలక్ష్మి ద్వారా 40 లక్షల మంది మహిళా సోదరిమణులు వాళ్ళ ఉపాధి, విద్య, వైద్య అనే అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి సందర్భంలో సమ్మెకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ హక్కులు ఉండొచ్చు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా 4 సీనియర్ అధికారులతోటి కమిటీ వేసి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కమిటీ వేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు అంటా ఉన్నారు కమిటీల పేరు మీద కాలయాపన అనేటువంటి గత ప్రభుత్వం అంశం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి వేసినటువంటి మొట్టమొదటి కమిటీ, అది కూడా 4 ఉన్నత సంబంధిత అధికారులను 5 గంటల సేపు రాత్రి వింటే కూడా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతుండగానే 9 గంటలు ముగియక ముందే పోయి మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం గాని, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం గాని, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొత్త టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొత్త కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్లు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో లేకున్నప్పటికీ వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి మొండి వైఖరితోటి వాళ్ళ వ్యవహారం కొనసాగుతోంది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా సానుకూలంగా ఉన్నామనే మాట చెప్తాను. 2013 బాండ్స్ ఇచ్చినాము, కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాము, కొత్త ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, నూతన బస్సులు కొంటా ఉన్నాం. కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు పని భారమని. రాష్ట్ర రవాణా శాఖ తక్షణ కార్మిక చట్టాల ప్రకారం మాత్రమే పని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి హాఫ్ తీసుకోవాలనేటువంటి ఒక విధానం లోపల ఆనవాయితీగా కొనస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు ఈ విధానం ద్వారా 10-12 గంటలు వాహనం కంటిన్యూ నడపాలంటే ఇబ్బంది కాబట్టి మ్యాండేటరీగా ఆ అవర్స్ అనేటువంటి రూల్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మేమే ఆలోచన చేస్తున్నాం, మీరు కాదు. పనిని ఎక్కువ శ్రమ తీసుకొని మేమేం శ్రమ దోపిడీ చేయదలుచుకోలే. అటువంటి ఏది ఉన్నా అక్రాస్ టేబుల్ మీద పత్రికలు, ప్రజాస్వామికవాదులు, స్వచ్ఛంద సంఘాల మధ్య కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. విలీనము యూనియన్లకు సంబంధించి గవర్నమెంట్ లోపల మళ్లీ చెప్తారు కొంతమంది నాయకులు నా వ్యాఖ్యలను కూడా క్రిటిసిజం చేసేటువంటి ఊరికే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఇక్కడ ప్రొవోక్ అయితలేం. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయాణ వ్యవస్థగా మారింది. ఆర్థికంగా ప్రభుత్వము నెలకు 300 కోట్లు తగ్గకుండా అవసరం ఉన్నప్పుడు 400 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఎంత అంటే తీయాలని సిద్ధంగా ఉంది. పాత పీఎఫ్ లో బకాయిల్ని తక్కువ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తా ఉన్నాం. పీఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలే కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి నేను మళ్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా మీరు చర్చలకు పిలవలేదు, రైట్? సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్తాను. నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వాడినే. ప్రభుత్వ పక్షాన మీ పక్షపాతిగా
అన్ని అంశాలను ఎక్కడ కూడా నెగటివ్ డిసిషన్ లేకుండా నెగటివ్ ఆలోచన విధానం లేకుండా 2.5 సంవత్సరాలుగా రవాణా శాఖగా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్ వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకున్నారు, తప్పకుండా ఫస్ట్ డిపోల్లో బస్ స్టాండ్లో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు 41 రోజులు చెప్పినాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పటివరకు మేము కమిటీ వేయలే, దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మేము కమిటీల పేరుగా కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు, మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓవరాల్ గా జీవో లేకుండా ఓవరాల్ అడుగుతలేదు. జీవోలను రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏదో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన కోసం అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎటువంటి తోటి నిర్ణయం లేకుండా ఊరికేనే అందులో విలీనం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కనీసం మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆనాడు సజ్జనార్ గారు తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియకుండా ఆదరగా నోటిఫికేషన్ 2 రోజుల ముందు విలీనం చేసినటువంటి పరిస్థితి. అవును మ్యానుఫ్యాక్చర్ పెట్టమన్నారు. ఇవాళ కూడా పాజిటివ్ గా ఉన్నాం, నెగటివ్ కాదు. ఇంపాక్ట్స్ చూస్తున్నాం. బాల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మీరు నాతో మాట్లాడే ఇబ్బంది అయితే నేను ఇవాళ రమ్మంటాను. అందరినీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి మీ అంశాలన్నీ నివేదిక ఇప్పడానికి నేను సిద్ధం. పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్ గా ఇన్విటేషన్ చేస్తా ఉన్నా. కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోండి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏది ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు దానికి సంబంధించిన చంద్రశేఖర్ గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతోంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతా ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్లీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద సంస్థ పరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల వేరే ఇతరత్ర ఆలోచన లేదు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మరి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళను దృష్టిలో పెట్టుకుని సంస్థ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకొని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.